హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఓ మై గోస్ట్ క్లయింట్ ఎపిసోడ్ 2ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డ్రామా స్టార్టింగ్లో మన హీరోని చూపిస్తారు. హీరో మీద ఐరన్ రాడ్స్ పడుతున్నట్టుగా. అన్ని ఐరన్ రాడ్స్ ఒక్కసారిగా పడితే ఎవరికైనా భయం వేస్తుంది కదా. సో మన హీరోకి కూడా చాలా భయం వేస్తుంది. ఎంత అలా అంటే వాడి ప్యాంట్ వాడే తడిపేసుకునే అంతలాగా. దెబ్బకి వాళ్ళ మరదలు కూడా చూసి దానికైతే పరుగు పోయినట్టు అయిపోద్ది. చాలా సిగ్గుపడిపోతుంది. సో ఇంక ఇక్కడ ఉంటే పరుగు పోద్దని వాడిని కార్లో వేసుకుని తీసుకెళ్ళిపోతున్నప్పుడు వాడు నాకు చాలా భయం వేస్తుంది ఎందుకంటే చెప్తుంటే నువ్వేం మాట్లాడకు, మాకు చాలా స్మెల్ వస్తుంది, కదలకుండా కూర్చో అనేసి అంటారు. అంటే అదేంటి, నాకు ఆరిపోయి చాలాసేపు అయింది, మీరు ఇంకా స్మెల్ వస్తున్నారంట. వీడికి బుర్ర పని చేయట్లేదు, మనం హాస్పిటల్కి తీసుకెళ్దాం అనేసి అని అంటాడు. అంటే ఈ లోపల వీడు పక్కనున్న గోష్ట్ని చూసి వెళ్ళిపోతాడు అనమాట. అడిపి అరిస్తే నిజమే బిగ్ బ్రదర్ అంటాడు అనమాట. నిజమే, వీడిని ఇప్పుడు నిజంగానే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మనం అనేసి. సో ఇంక హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ కూడా చెప్పిందంతా విని, సరే మీరు చాలా భయపడ్డారు కదా, సో రిలాక్స్ అవ్వడానికి థెరపీ చేపిద్దాం అనేసి అని థెరపీ చేపిస్తాడు. థెరపీ రోజు కూడా ఆ థెరపీ చేస్తున్నప్పుడు కూడా వాడికి గోస్ట్ కనిపిస్తుంది అనమాట. మనోడికైతే బుర్ర అస్సలు పనిచేయదు. ఇదేంట్రా నా కళ్ళ ముందు జరుగుతుంది, అంతా నిజమా అబద్ధమా ఏం జరుగుతుంది అసలు అన్న షాక్లో ఉండిపోతాడు. ఆ గోస్ట్ మొత్తం వీడు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తూనే ఉంటుంది. వీడు ఇంటికి వచ్చేస్తాడు హాస్పిటల్ నుంచి. వాళ్ళ మరదలు అడుగుతుంది, నీకు ఇప్పుడు కూడా కనిపిస్తుందా, నీకు తగ్గిందా అనేసి. తగ్గిపోయింది అంటాడు. నీకు ఇప్పుడు కూడా కనిపిస్తుంది అంటే కనిపిస్తుంది అంటాడు. అవును ఎక్కడ కనిపిస్తుంది అంటే నీ పక్కనే అని చెప్తాడు. చూడు వాడు ఇంకా అలాగే మాట్లాడుతున్నాడు చూడు అనేసి అని బిగ్ బ్రదర్ ఏం చేస్తాడంటే వాడు మొబైల్లో కెమెరా ఆన్ చేసి వీడియో షూట్ చేస్తూ ఉంటాడు. నువ్వు దీన్ని కూడా మనీ చేసుకోవాలనుకుంటున్నావు అంటే, లేదు ప్రపంచంలో నువ్వు ఒక్కడివే కదా క్వశ్చన్ చేస్తుంది, సరే నువ్వు మాట్లాడు అనేసి అంటే, మీరు ఎవరు నమ్మట్లేదా అనేసి అడుగుతాడు. లేదు మేము నమ్ముతున్నాము, మాట్లాడు అనేసి అంటే వెళ్ళి కూర్చుని నీ పేరేంటి అనేసి అని అడుగుతాడు. ఇది ఏం చెప్తుంది అనమాట, నా పేరు లిమ్మిన్ అని చెప్తుంది. చెప్పంగానే ఇంకా వాడి కళ్ళల్లోంచి వాడికి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతాడు మన హీరో. ఫ్లాష్ బ్యాక్లో లిమ్మిన్ చూస్తాడు, వాళ్ళ మదర్ని చూస్తాడు. వాళ్ళిద్దరు ఎంత మంచి బాండింగ్లో ఉండేవారు. వాడు వర్కింగ్కి వెళ్తే వాళ్ళ మమ్మీకి ఐ లవ్ యూ ఎన్నిసార్లు చెప్పాడు, ఇవన్నీ చూస్తాడు. వర్క్కి వెళ్తాడు. వీడు ఇంటర్న్షిప్కి అని చెప్పి జాయిన్ అవుతాడు అనమాట ఫ్యాక్టరీలో. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే వర్కర్స్కి ఇచ్చే వర్క్ అంతా ఇచ్చేస్తాడు వీడికి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా. వాడికి పాపం ఎలా చేయాలో తెలియదు, కానీ చాలా కష్టపడుతూ ఉంటాడు. అక్కడ రూమ్ బాగోదు, ఫుడ్ బాగోదు, అసలు ఏమి మంచిగా ఉండదు. చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. మొత్తం అన్ని పనులు, కూలి పనులు అన్నీ చెప్పేస్తారు పాపం వాడికి. పాపం ఇంక ఇంటర్న్ కంప్లీట్ చేసుకోవాలని వాడు అన్నీ చేస్తూ ఉంటాడు. వాడి రూమ్మేట్ చాలా మంచోడు. వీళ్ళిద్దరూ చాలా తక్కువ టైంలో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు అనమాట. అయితే వీడు ఈ రూమ్మేట్ అన్నాను కదా, ఈ రూమ్మేట్ వచ్చి శ్రీలంక అతను అనమాట. సో తను ఏంటంటే వాళ్ళ మదర్కి ఫోన్ చేసి, ఇంకా వాళ్ళ మదర్కి కూడా కాల్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏం జరుగుతున్నా కూడా ఈ శ్రీలంక అతను వాళ్ళ మదర్కి అయితే చెప్పడు. చాలా మంచిగా అంతా చాలా పాజిటివ్గా ఉందన్నట్టు చెప్తాడు. సో తనలాగే తిని కూడా ఏంటంటే వాళ్ళ మదర్కి కాల్ చేస్తున్నప్పుడు అలా అంతా చాలా మంచిగా ఉంటుంది, వీళ్ళందరూ చాలా బాగా చూసుకుంటున్నారని చెప్తాడనమాట. ఈ లోపల సీన్ కాస్త మళ్ళీ నార్మల్గా వస్తుంది. మన హీరోని వాళ్ళ మరదలు అండ్ బిగ్ బ్రదర్ ఇద్దరు కూడా గోపల వాయించేస్తూ ఉంటారు. ఎందుకురా నన్ను ఇలా కొడుతున్నారు, అసలు ఏం చేస్తున్నారా మీరు అనేసి అని స్పృహలోకి వచ్చాక అడుగుతాడు. అంటే అలా కాదు భయ్య, నువ్వు అలా స్టాట్యూలా ఉండిపోయావు, చాలతో చూడు వీడియో, నువ్వు అలా ఉండిపోతే మాకు భయం వేసింది అనేసి అని వీడియో చూపిస్తారు. వీడియోలో వాడు స్టాట్యూలా ఉండిపోతే ఈ అమ్మాయి వెళ్ళి కదుపుతుంది అనమాట. నువ్వు లేపు అనేసి అంటే కదిపితే పలకకపోయేసరికి బిగ్ బ్రదర్ ఏం చేస్తాడంటే కొడతాడు. అయినా మళ్ళీ కొడతాడు. కొడుతూనే ఉంటాడు పలికేవాడుకు కూడా. అరే ఎందుకురా ఇంత అలా కొట్టేశారు నన్ను అలాగని అడిగితే బిగ్ బ్రదర్ చెప్తాడు, అంటే దెయ్యాలు పట్టిన వాళ్ళు ఇలాగే కొడతారు కదా భయ్య, అందుకని చెప్పి భయం వేసి నీకేనా వద్దామని కొట్టేసాం మేము అనేసి అని చెప్తారు వాళ్ళు. హీరో అనుకుంటాడనమాట, ఏం బుర్రలో రా బాబు మీకు, అసలు మీ బుర్రలు అనేసి అని అనుకుంటాడు. ఈ తర్వాత ఏంటంటే ఈ అబ్బాయి యాక్సిడెంట్ కదా, సో ఆ కేసుని డీల్ చేసిన రిపోర్టర్ దగ్గరికి వెళ్తారు. అయితే ఆ రిపోర్టర్ని అడిగితే ఇది బై మిస్టేక్ యాక్సిడెంటల్గా జరిగింది కాబట్టి ఈ కేసుని క్లోజ్ చేస్తారు. ఆ కంపెనీ వాళ్ళ ఫ్యామిలీతో డీలప్ చేసేసుకున్నారు, మాట్లాడుకుని సెటిల్మెంట్ చేసుకున్నారు, సో క్లోజ్ అయిపోయిందని చెప్తుంది. కానీ మన హీరో మరదలకి ఈ విషయం అంతా నచ్చదనమాట. మీరు ఒక రిపోర్టర్ అయి ఉండి డీప్గా కనుక్కోకుండా అలా ఎలా పైన చూసి ఆ ఫ్యాక్టరీ ఓనర్ చెప్పింది నమ్మి మీరు ఈ కేసుని ఎలా క్లోజ్ చేస్తారు, అసలు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా అనేసి అని గొడవ పడుతుంది.
అయితే మన బిగ్ బ్రదర్ ఏంటంటే కొంచెం మంచిగా మాట్లాడుతూ ఉంటాడనమాట ఆ రిపోర్టర్తో. దీనికి ఇంకా కుళ్ళిపోతుంది అనమాట మన హీరోల మరదలు. వీళ్ళిద్దరికీ మధ్యలో కొంచెం లవ్ బాండ్ నడుస్తూ ఉంటుంది. సో కొంచెం కుళ్ళిపోతుంటుంది అనమాట ఈ అమ్మాయి. సో సరే అయితే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, మీరు ఎదురు రావాలనుకుంటారంటే, లేకపోతే మానేంటని వెళ్ళిపోతుంది. తర్వాత వెళ్ళి ఎక్కడికి వెళ్తారంటే ఈ అబ్బాయి వాళ్ళ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తారు, చనిపోయిన అబ్బాయి వాళ్ళ ప్రొఫెసర్ దగ్గరికి. అయితే ప్రొఫెసర్ అంటాడు, అవును లెమన్ చనిపోయింది 2020 or 2021లో చనిపోయాడు అనేసి అంటే, అవును 20లోనే అనేసి అంటే, తను చనిపోయినప్పుడు మేము చాలా బాధపడ్డాం. అప్పటి నుంచి మా స్టూడెంట్స్ ఎవరిని కూడా తన దగ్గర అక్కడికి ఫ్యాక్టరీకి వర్కింగ్ పంపించట్లేదు. నాకు క్లాస్కి టైం అవుతుంది, మీకు ఏమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే తర్వాత కలుద్దామని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు లెమన్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తారు వీళ్ళందరూ. లెమన్ వాళ్ళ మదర్తో మాట్లాడితే లెమన్ వాళ్ళ మదర్ అంటుంది, మా అబ్బాయి చాలా మంచోడు, మా అబ్బాయి చిన్న వయసులో ఉండగానే మా హస్బెండ్ చనిపోయాడు, వీళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉండేవారు, బహుశా అందుకేనేమో తనకి నాతో ఉండడం ఇష్టం లేక వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోయాడు తిని కూడా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఈ లోపల లెమన్ వెనకాల నుంచి కూర్చొని వింటూ ఉంటాడనమాట, వాళ్ళ మదర్ చెప్పి బాధపడుతుంది అంతా. అయితే మన హీరో అడుగుతాడు, మీరు ఎందుకు కేసుని ఓపెన్ చేయకూడదు అనేసి అని. కేసు మేము పెట్టాము కానీ అదంతా యాక్సిడెంటల్గా జరిగింది కాబట్టి ఇంకా ఫైట్ చేసినా నా కొడుకు నాకు తిరిగి రాడు కదా, అందుకే నేను వదిలేసాను అనేసి అని అంటుంది. అంటే అప్పుడు బిగ్ బ్రదర్ అంటాడు, అలా కాదు మేడం, మీరు ఇప్పుడు ఫైట్ చేసి నిలబడడం వల్ల మీలాగా ఇంకా కొంతమంది ఫ్యామిలీస్ బాధపడకుండా ఉంటాయి, ఇంకొంతమంది చనిపోకుండా ఉంటారు. ఆ ఫ్యాక్టరీ సరైన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల మీ అబ్బాయి చనిపోయాడు అనేసి అని అంటారు. అంటే సరే అంటుంది ఆవిడ. ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకుంటూ వచ్చి రెడీ ఏంటంటే వాళ్ళ రూమ్మేట్, మన చనిపోయిన అబ్బాయి వాళ్ళ రూమ్మేట్కి మొత్తం అంతా తెలుసు కదా. సో రూమ్మేట్ని పట్టుకుంటే మనకి అసలు ఆ ఫ్యాక్టరీలో ఆ రోజు ఏం జరిగింది, చనిపోయింది ఆ రోజా లేకపోతే ముందు రోజా అన్నది తెలుస్తుంది కదా అనేసి అని అనుకుని వాళ్ళ బిగ్ బ్రదర్ని కంపెనీలోకి జాయిన్ చేస్తారనమాట. సో కంపెనీలో అయితే జాయిన్ అయిపోతాడు. ఈ చనిపోయిన అబ్బాయి వాళ్ళ రూమ్మేట్ శ్రీలంక అని, తన పేరు శ్రీలంక అని పెట్టుకుందాం మనం. శ్రీలంక దగ్గరికి వెళ్తారు, తన చుట్టూరు తిరుగుతూనే ఉంటాడు, అడుగుతుంటాడనమాట, చెప్పమంటాడు, తను చనిపోయి చాలా ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు మీరు అదంతా తెలుసుకుని ఏం చేస్తారు, దీనివల్ల నో యూస్ కదా అనేసి అని చెప్తాడు అబ్బాయి. చెప్తే అలా కాదు, చనిపోయింది నీ రూమ్మేట్ కదా, నువ్వు అలా వదిలేయాలనుకుంటున్నావు అనేసి అంటే, నువ్వు ముందు ఆ మొబైల్ రికార్డింగ్ ఆఫ్ చేయి అనేసి అంటాడు. లేదు నేను స్టైల్ కోసం పెట్టుకున్నాను అనేసి చెప్తాడు అబ్బాయి. నాకు మీరు అందరూ దేనికి వచ్చారో ఏం చేస్తున్నారో కూడా తెలుసు, మీరేం మాకు హెల్ప్ చేయక్కర్లేదు అనేసి అంటాడు అబ్బాయి. కానీ తినైతే ఒప్పుకోడు అనమాట. ఇంకా తిని అలా తిరుగుతూనే ఉంటాడు బిగ్ బ్రదర్ ఆ శ్రీలంక చుట్టూరుని. అయితే తిరిగి తన డైరీ, ఈ లెమన్ చనిపోయాడు కదా, తన డైరీ ఇస్తాడనమాట. లెమన్ తన డైరీలో తనకున్న హాబీ ఏంటంటే స్కెచింగ్ చేయడం అనమాట. తను మాట్లాడుతుంది, తన వాళ్ళ మదర్తో చాటింగ్ చేస్తుంది, మొత్తం ఇదంతా కూడా స్కెచింగ్ చేస్తూ ఉంటాడు ఒక బుక్లో. లెమన్ శ్రీలంకతో కలిపి వాళ్ళ హోమ్కి వెళ్ళాలనుకోవడం, వాళ్ళ మదర్ని వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలనుకోవడం, ఇదంతా కూడా తన డైరీలో రాసుకుంటాడు అనమాట. అదంతా కూడా చూసి చాలా ఎమోషనల్ అయిపోతాడు తను. అయితే కానీ చెప్పాడనమాట, ఇప్పటికైనా చెప్తారా, మీ ఫ్రెండ్కి న్యాయం జరగదు కదా చెప్తారా అంటే, నేను బయటకు వచ్చి చాలాసేపు అయింది, నేను లోపలికి వర్క్కి వెళ్ళిపోతాను అనేసి వెళ్ళిపోతాడు తను. ఈ లోపల ఫ్యాక్టరీ డైరెక్టర్ వాళ్ళ ఫాదర్ వస్తాడనమాట, ఓనర్ వస్తే బయట నుంచి మన హీరో వాళ్ళు చూస్తారు. అయితే లోపలికి వెళ్ళేటప్పటికి అందరూ పాత వర్కర్సే, మన బిగ్ బ్రదర్ తప్ప. సో ఇతను కొత్తగా ఉన్నాడు ఏంటని అడుగుతాడు ఫ్యాక్టరీ ఓనర్. అడిగితే ఇవాళ పొద్దున్నే నేను ఇంటర్వ్యూ చేసి తీసుకున్నాను డాడీ అని చెప్తాడు డైరెక్టర్ ఏమో. ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎలా వస్తున్నావు ఇక్కడికి, ఇవన్నీ అడిగితే మనోడు ఆన్సర్ సరిగ్గా ఇవ్వడు అనమాట. సో అక్కడ దొరికేస్తాడు. నువ్వు చెప్పిన దానికి ఇక్కడ జరుగుతున్న దానికి అస్సలు ఎలాంటి సంబంధం లేదు, అసలు ఎవరు నువ్వని అడుగుతాడు. అడిగితే ఫ్యాక్టరీలో వర్క్ చేసి ఒక వర్కర్ వచ్చి అంటాడు, మొన్న ల్యాబ్ అటెండెంట్ వచ్చాడు కదా, అతనితో పాటు వీడు కూడా వచ్చాడు, సో వీళ్ళందరూ కూడా ఒకటే బ్యాచ్, వీడు కావాలని చనిపోయిన అబ్బాయి గురించి ఎంక్వైరీ చేయడానికైనా వచ్చాడు, ఇందాక నుంచి శ్రీలంక చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు అనేసి చెప్తే సరే అయితే వీడిని పట్టుకుంటారా, వీడిని ఎవరిని పట్టుకుంటే మనకి 3 times శాలరీ పెంచేస్తాను నేను అనేసి అంటాడు. అయితే మా నోడు ఇంకా కుస్తీ పడతాడు తప్పించుకోవడానికి, ఆ గంటలన్నమాట, చాలా ఫన్నీగా అయితే తప్పించుకుంటాడు. ఈ లోపల మన హీరో వాళ్ళు కూడా వచ్చి కార్ ఎక్కించేసుకుని వీటిని తీసుకెళ్ళిపోతారు బయటికి. అదే టైంకి పోలీసులు కూడా వస్తే పోలీసులు వచ్చారు కదా, పోలీసుల దగ్గర ఆగిపోయి చెప్తారనమాట, ఇలాగా ఈ అబ్బాయి ఫ్రాడ్ చేసి మా ఫ్యాక్టరీలోకి వచ్చారు, ఇదంతా వర్క్ని అంతా ఆపేస్తున్నాడు అనేసి న్యూసెన్స్ చేస్తున్నాడు. లేదు సార్, ఇలా అక్కడ ఒక అబ్బాయి చనిపోయాడు, ఒక కాలేజ్ స్టూడెంట్,
లేదు సార్, ఇక్కడ ఒక కాలేజ్ స్టూడెంట్ చనిపోయాడు, అది వీళ్ళ నెగ్లిజెన్సీ వల్లే అనేసి చెప్తారు. ఇది ప్రూఫ్ ఉందా, ప్రూవ్ చేయండి అనేసి అని అడుగుతాడు. అంటే ఇదిగో ప్రూఫ్ ఉందని చెప్పి మొబైల్ చూపిస్తుంది అమ్మాయి, కాకపోతే అప్పటికే మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉండదు అనమాట. సో ట్యాబ్ చూపిద్దామనేసి అని హీరో అనుకుంటే అప్పుడు పోలీస్ అంటారు, మీరు అఫీషియల్గా లైసెన్స్ వచ్చింది మీకు, మీరు ఇలాంటి పనులు చేయకూడదు అనేసి అని చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటే లేదు అది వీళ్ళ వల్లే జరిగింది అనేసి అంటే డైరెక్టర్ వాళ్ళ ఫాదర్ అంటాడు, ఆ అబ్బాయికి వర్క్ చేయడం రాక అక్కడ మిస్టేక్ జరిగిన మిస్టేక్ వల్ల తను చనిపోయాడు, మా తప్పు ఏం లేదనేసి అంటాడు. అదే టైంకి శ్రీలంక వస్తాడనమాట. వచ్చి మీ వల్లే మా ఫ్రెండ్ చనిపోయాడు, లేకపోతే తను బతుకుండేవాడని జరిగిందంతా చెప్తాడనమాట. శ్రీలంకకి కొరియా మాట్లాడడం రాదు, సో లెనిన్ నేర్పిస్తాడనమాట. లెనిన్ ఏంటంటే వీడియో రికార్డ్ చేయి, నేను చెప్తూ ఉంటాను, దాన్ని నువ్వు మళ్ళీ చెప్తూ ఉండు, నీకు అలా వచ్చేస్తుందని నేర్పిస్తూ ఉంటాడు. ఇది నేర్చుకుంటుంటారు. అదే టైంకి సూపర్వైజర్ వచ్చి పిలిస్తే ఇంకా వేరే ఆప్షన్ లేక లేచి వెళ్తాడనమాట. వెళ్ళి వర్క్ చేస్తుండగా మిషన్ ఒకసారిగా రన్ అయిపోయి మిషన్ లోడ్ అంతా తన బాడీ మీద ఓడిపోద్ది. సూపర్వైజర్కి ఏం చేయాలో అర్థంగా వెళ్ళి డైరెక్టర్ చెప్తాడు. డైరెక్టర్ ఏమో వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి వీడియో కాల్లో చూపిస్తే హాఫ్ ఆఫ్ ది బాడీ అందులో ఇరుక్కుపోయింది. అయినా హాలిడే రోజు నువ్వు ఎందుకులా వర్క్ చేయించావు, ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చిందంటే ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోద్ది, కాబట్టి ఇంకా మనం కాపాడినా కూడా అబ్బాయి చనిపోతాడు, కాబట్టి వీళ్ళందరినీ ఆపేసి ఎవరినాన్ని వాళ్ళ రూమ్కి వెళ్ళిపోమను. ఇదంతా కూడా అక్టోబర్ 1 కాదు, సెప్టెంబర్ 13 జరిగినట్టు చెప్పమను అనేసి అని ముందు రోజు కింద తోసేస్తారనమాట. అది అక్టోబర్ 1 కాకుండా సెప్టెంబర్ 30 కింద కన్వర్ట్ చేసేస్తారు. అయితే లెమన్ వాళ్ళ ఫ్రెండ్ శ్రీలంక అయితే కాపాడడానికి చాలా ప్రయత్నిస్తారు, తన్ని కొట్టి తడిమేస్తే వీడేం చేస్తాడంటే మొబైల్ తీసి రికార్డ్ చేస్తూ ఉంటాడనమాట. వాళ్ళ ఫ్రెండ్ చావుకైనా న్యాయం జరగాలని ఆ రికార్డింగ్ అంతటిని కూడా చూపిస్తాడు. ఒక మనిషి ప్రాణం పోతుండగా కూడా వాళ్ళ ఇలాంటి జాలి దయ లేకుండా అలా నుంచోడు వీళ్ళందరికీ కూడా చూపించి ఇదంతా డైరెక్టర్ అంటాడు, ఇదంతా వీడియో మార్ఫింగ్, అసలు అదంతా అబద్ధమే అనేసి అని చెప్తే వీళ్ళందరినీ అడగండి, నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళందరినీ అడగండి అంటే అందరూ ఒప్పుకుంటారు. అవును వీళ్ళ వల్లే చనిపోయాడు, మేము అందరం కాపాడడానికి ట్రై చేసాం, వీళ్ళే మమ్మల్ని కాపాడలేదని చెప్పేసి చెప్తే అక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ అవుతుంది, బిగ్ బ్రదర్కి దెబ్బ తగులుతుంది. మొత్తానికి అతనైతే అరెస్ట్ చేసేస్తారు. వీళ్ళ ముగ్గురు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఈనాటికి ఒక మంచి పని చేసాం, చాలా కష్టపడ్డాము, చాలా మంచిది అయ్యింది, ఇప్పుడు ఇలాంటి మిస్టేక్స్ ఇంకెక్కడ అవ్వు అనేసి అని రెస్టారెంట్లో కూర్చొని తింటూ మాట్లాడుకుంటారు న్యూస్ చూస్తూ. ఇప్పుడు లెనిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ మదర్ని కూడా మీట్ అవుతారనమాట. అయితే ఈ లోపల ఇంటికి వెళ్ళడానికి ముందు ఒక షాప్కి వెళ్తాడు, ఒక మార్ట్కి. అక్కడ ఒక ఎంప్లాయీని చాలా ఓవర్ టైం వర్క్ చేపిస్తూ ఉంటాడు. అయితే మన హీరో లిస్టింగ్ కార్డు ఇస్తాడు అతనికి. అయితే లిస్టింగ్ కార్డు తీసుకోడు, క్రెడిట్ కార్డు ఇవ్వండి నేను బిల్ పే చేసుకుంటాను, ఏటీఎం కార్డు ఇవ్వండి అంటే తీసుకుని పే చేసేస్తాడు. లెనిన్ వాళ్ళ ఇంటికి ఈ సరుకులన్నీ పట్టుకుని వెళ్తారనమాట. వెళ్ళి లెనిన్ తీసిన వీడియోలు అన్నీ కూడా తన ట్యాబ్లో చూపిస్తూ ఉంటారు. వాళ్ళ మదర్ ఇవన్నీ చూసి చాలా ఎమోషనల్ అవుతాడు. అయితే లెనిన్ అంటాడు, నేను నీ బాడీలోకి వస్తాను బ్రదర్ అని చెప్పేసి అని హీరో బాడీలోకి వెళ్తాడు. వెళ్ళి అమ్మ నాకు ఆకలిస్తుంది తినడానికైనా పెట్టవా అనేసి అంటాడు. వర్క్కి వెళ్ళే ముందు వాళ్ళ మదర్ తినేసి వెళ్ళమంటే తినకుండా వెళ్తాడనమాట. అందుకనేసి తినేసాక వెళ్ళిపోయే ముందు వాళ్ళ మదర్కి ఎప్పుడు ఎలాగైతే లవ్ సింబల్స్ చూపిస్తాడో అలా చూపించి వాళ్ళ మమ్మీని చీరప్ చేస్తాడు. వాళ్ళ మమ్మీకి వెంటనే వాడే గుర్తొచ్చి వెంటనే వెళ్ళి హగ్ చేసుకుంటుంది. సో ఇంకా నేను సోల్ అనేది చాలా హ్యాపీగా హెవెన్కి వెళ్ళిపోద్ది అనమాట. అక్కడితో ఎపిసోడ్ అయిపోద్ది. నెక్స్ట్ ఎపిసోడ్కి ఏంటంటే వీళ్ళు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారు. నీకు ఇంకా ఆత్మలింగం కనిపించట్లేదు కదా అంటే కనిపించట్లేదు అని అంటాడు. అదే టైంకి పైన కరెంటు తెక్కేస్తే వీడి మీద పడుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్కి హింట్ అనమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.